మహారాష్ట్రలోని పూణే నగరంలో ఘోరం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలోనే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. రద్దీగా ఉండే బస్టాండ్ పక్కనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండిపడుతున్నాయి. దీంతో ఈ అత్యాచార ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. త్వరలోనే ఆ నిందితుడిని పట్టుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. పూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ పూణేలోని ఇళ్లలో పనిచేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేటు బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలోనే ఆమెను గమనించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి బస్సు ముందు ఉందంటూ తీసుకెళ్లాడు. అక్కడంతా చీకటిగా ఉండగా బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్లు ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు. దీంతో అది నమ్మిన ఆ మహిళ బస్సు ఎక్కగానే వెంటనే లోపలికి చేరుకున్న ఆ వ్యక్తి డోరు వేసి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం తర్వాత బయటికి వచ్చి మరియు బస్సు ఎక్కిన ఆ మహిళ తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధితురాలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడు 36 ఏళ్ల దత్తాత్రేయ రామదాస్గా గుర్తించారు. గతంలో దత్తాత్రేయ రామదాస్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతన్ని పట్టుకునేందుకు 8 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఒక ఆడబిడ్డకు ఇలా జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నేరస్తుడికి ఉరిశిక్ష వేయటమే సరైనదని పేర్కొన్నారు. ఆ వ్యవహారాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పూణే పోలీస్ కమిషనర్కు అజిత్ పవార్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులను ఆదేశించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూణేలో శాంతి భద్రతలు క్షీణించాయని, రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డాయి. మహారాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించడంలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయంతి ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించాయి. ప్రమాదం జరిగిన బస్టాప్ వద్ద శివసేన యూబీటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇలాంటి దారుణం జరిగిందని, చట్టం పట్ల కొందరికి భయం లేకుండా పోయిందని పేర్కొన్నాయి. మహిళలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదని, పూణేలో నేరాలు అరికట్టడంలో హోంశాఖ విఫలమైందని ఎస్పీ ఆరోపించింది. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియజేయండి. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్.